ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పు గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు నల్లజర్ల మండలం అయ్యవరంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమంలో సీఎం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సభా ప్రాంగణంతో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి సీఎం హాజరవున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా నేడు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఉందో దీంట్లో సీఎం చంద్రబాబు అయితే పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా ఇందులో నలజర్లలో ఏదైతే రైతన్న మీకోసం అనే వర్క్ షాప్ ఉందో ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే గత వారం రోజులుగా ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని అయితే రైతు ఆర్బీకే కేంద్రాలు ఏవైతే గతంలో ఉండేవో వాటికి రైతు శిక్షణ కేంద్రాలుగా ఇప్పుడు ప్రస్తుతం పేరు మార్చారు. దీనికి ఈ శిక్షణ కేంద్రాల్లో ఏవైతే ఉన్నాయో శిక్షణ తరగతులు, వాటితో పాటు క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంటలు పండించారు, ఎలాంటి పంటలు పండించారనే దానిపైన కొంత సర్వే చేసి ఆ పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలు ఉన్నాయా లేదా అనే దానిపైన ఒక సర్వే అయితే నిర్వహించారు. దీంతో పాటు రైతులు ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కృత్రిమ ఏవైతే ఉన్నాయో ఆ సేంద్రియ ఎరువుల ద్వారా పండించాల్సిన పంటలు, వాటితో పాటు ఎరువుల వల్ల వాటి వల్ల వచ్చే నష్టాలు, వాటి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటిపైన కూడా కొంత వారికి శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ నిర్వహించిన దాంట్లో ఇవాళ చివరి రోజు కావడంతో సీఎం చంద్రబాబు నలజర్ల రైతన్న మీకోసం కార్యక్రమంలో అయితే వర్క్ షాప్ లో పాల్గొంటారు. అయితే సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏదైతే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏదైతే ఉందో దీనికి హాజరవుతారో అక్కడ కొంత ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళకి అవార్డులు ప్రదానోత్సవంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.